ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నేనున్నానని పెద్ద భరోసా శ్రీ గౌరవనీయులు శ్రీ బరేటి రాధాకృష్ణయ్య చెట్టి గారు మన మధ్యకి విచ్చేస్తున్నారు. ఆయన సాదరంగా ఆహ్వానిస్తాము. అలాగే అవనిగడ్డ శాసనసభ్యులు, తెలుగు జాతి, అలాగే జనసేన అధ్యక్షులు, కార్మికుల ఓకే స్పీకర్ అయినట్టు శేఖర్ గారిని వేదికలకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. వారికి వాసారాజు గారు ఓకే ఇచ్చే సత్కరిస్తారు. శేఖర్ గారు ప్లీజ్ రండి. చేసి తదనంతర కాలంలో 1917లో నగరాన్ని, ఈ మున్సిపాలిటీని ఒక రకంగా తీసుకొచ్చారంటే ఆయన వేసిన పునాదాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ బడాని చంటి గారు వారి తాత రాజకీయాలు అంటే పెద్దగా ఇష్టపడింది వీరికే 2014లో ఎదుర్కొని మరి ఈ ప్రయాణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వీరికి పిలిచి టికెట్ ఈ సందర్భంగా తెలియబడుతున్నారు. రెండవ పుత్రుడు విష్ణువర్ధనరావు గారు. వీళ్ళు తాత ముత్తాతల జీవితాల యొక్క అచ్చంపాలెం గ్రామం. విష్ణువర్ధనరావు గారి తండ్రి గారు చిన్నతనంలోనే కైట్లూరు తాలూకా పల్లివాడ గ్రామం చేశారు. విష్ణువర్ధనరావు గారు ఎల్సీఏ సివిల్ ఇంజనీర్గా 1957లో పూర్తి చేసి జూలై నెలలో విజయవాడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగంలో చేరి 1959 సంవత్సరంలో టీసీఎస్ మండల వెంకటేశ్వరరావు గారి సోదరుని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, ఒక కుమారుడు జన్మించగా అనంతకాలంలోనే ప్రమోషన్ పొంది నాగార్జున సాగర్, శ్రీశైలం, ధవళేశ్వరం, తాడేపల్లిగూడెం, పులికొండ, ఏలూరు మొదలగు చోట్ల పనిచేసి అందరి మన్ననలు పొంది 1997 సంవత్సరంలో డిఈగా పదవి విరమణ చేసి ఏలూరు శాంతినగర్లో శ్రీనివాసం ఏర్పరచుకున్నారు. వీరు చేసిన సేవలు నాకు ఎక్కువగా తెలుసు, తక్కువ మంది తెలుసు. రామరావు గారు అన్ని చెప్పలేదు కానీ ఈయన 1970లో ఈ డిఈగా చేస్తుండగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తుంటే ఆ స్వగ్రామానికి నీళ్లు రావు. నీళ్లు రాకపోతే పోదాస్ కెనాల్ని
వాళ్ళు ఊరు దాకా తీసుకురావడానికి ఎనలేని కృషి చేసి చివరికి అది సాధించగలిగారు. ఆ గ్రామానికి నీళ్ళు వచ్చిందంటే ఇవాళ విశ్వనాథరావు గారి దయాన్ని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. కార్యక్రమాల్ని మనం కూడా బాధ్యత తీసుకుని వాటికి పేద ప్రజలకు అందే విధానంలో మనం కూడా వారికి సహకరించాలని, చాలా మంది మరి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి, మన కుటుంబం భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన చేసే విధానంలో ఈరోజు నడుస్తున్నటువంటి తరుణంలో మరి ఆయన రిటైర్డ్ అయ్యి దగ్గర 15-20 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆయనకు వచ్చేటువంటి ఆ ఇన్కమ్ని మన కుటుంబమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన కుటుంబమే అనుకుని ఆయన చేస్తున్నటువంటి సేవలను నేను మరి ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పినటువంటి ఆయన స్వగ్రామం అయినటువంటి పల్లెవాళ్ళలో ఆ యొక్క ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసే వరకు కూడా కమర్షియల్ గా కట్టుకుని ఒక కళ్యాణ మండపాన్ని ఈయన అద్దెకి తిప్పుకుంటా కట్టుకుంటున్నారేమో అనుకున్నాను తప్ప, ఆ రోజు ఆ హాల్ ప్రారంభోత్సవానికి మేము కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా మరి ఆ యొక్క ప్రారంభోత్సవానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థలం ఇవ్వటమే కాకుండా హాలు నిర్మాణానికి అయ్యే ఖర్చు పెట్టి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని అందరినీ పిలిచి ఉచిత భోజనాలు పెట్టడమే కాకుండా ఆ రోజున ఆ యొక్క హాల్ని ఆ యొక్క గ్రామానికి అందజేసే వరకు కూడా మాకు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి మరి మాకు మరి అత్యంత సన్నిహితులైనటువంటి వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఇంకా జీవిత కాలంలో నిండు నూరేళ్లు మరి అనేక సేవా కార్యక్రమాలు చేయటానికి ఆ భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మనం భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. కంటి గారికి, పెద్దలు, గౌరవనీయులు, పవనగడ్డ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ సభ ఉపాధ్యక్షులు చేసినటువంటి మండల ముందరసరి గారికి, వేదికపై ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారి సూచన గారికి, బలరావు గారికి, నారాశ్రీ గారికి, మానవత కలిగినటువంటి మా నాగేశ్వర గారికి, పిడి గారికి, విజయరావు గారికి, వేదికపై ఉన్నటువంటి సోదరులందరికీ తెలియజేస్తూ మరి రోజు ఇంత మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మానవతావాది ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమాలు విష్ణువర్ధరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమం చేయాలి, అందులో ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యి తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని అది కూడా పబ్లిసిటీ లేకుండా సేవ చేయాలన్నటువంటి ఒక మంచి సౌహృదయం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు మాత్రమే సమాజంలో మానవ విలువలు పెరుగుతాయి. మరి ఈ రోజున విద్యార్థులు ఏదైతే మానవ వనరులు ఏదైతే ఉన్నాయో విద్యారంగంలో రాణించడానికి వాళ్ళకి ఆర్థిక అసమానతలు అడ్డు రాకుండా ఉండటం కోసం వారిని మరి చదువుకున్నటువంటి స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళడానికి వారికి సైకిల్ ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా మహిళలు వారి యొక్క కాళ్ళ మీద నిలబడి ఉపాధిని సృష్టించేటువంటి ప్రక్రియ మన పుట్టిమిస్తులు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ఆలోచన చేసి మరి ఈరోజు మా మావయ్య శ్రీ చందన విష్ణువర్ధనరావు గారు వారి దాతృత్వంతో ఇక్కడ పేద పిల్లలకి సైకిల్ పంపిణీ, అలాగే కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. అన్నిటికంటే కూడా నాకు ఆనందం ఏంటంటే మా మావయ్య ఒంటరి వారు కాదు, ఎదురులో మా మావయ్య అంతా ఎంతమంది ఉన్నారని ఇవ్వాలి. ఎందుకంటే ఆయన స్వస్థలం ఈ ఊరు కాదు, కానీ ఏలూరు గొప్పతనంటే ఏలూరు కానీ పనిచేస్తే ఏలూరులోనే స్థిరపడిపోతారు ఎవరైనా. ఇక్కడ స్థిరపడిపోతుంది. అట్లాగే మా మాయ గట్టి వల్ల ఏలూరులో పనిచేస్తే ఇక్కడ స్థిరపడిపోతుంది.
కానీ ఇక్కడ ఆయనలో గొప్పతనం ఏంటంటే ఏలూరులో ఉన్న సేవా సంస్థలు ఏమేవో అన్ని సంస్థలతో కూడా ఆయనకు అనుబంధం తెచ్చుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఆప్తులు అవటమే కాకుండా ఎవరైతే ఆత్మజనులు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పిన ఒక తపంతో తన జీవితాన్ని సాధన చేసుకుని వ్యక్తి మా మామయ్య. మా నాన్నగారు మండల వెంకటేశ్వరరావు గారి పెద్ద చెల్లెలు రంగ బంగారం గారు, వారిని చంద్ర విష్ణువు గారు రూపం జరిగింది. ఇవాళ మా కుటుంబంలో మా ఖర్చుకి విష్ణు గారు బంగారం గారు చేస్తారు. మా బాబాయ్ లేదు, ఎవరు లేదు. మా కుటుంబానికి ఒక ప్రత్యేకగా ఉన్నవారు వారు. అయితే ఆయన సామాన్య కుటుంబం నుంచి ఎల్సీ చదువుకుని ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఇక్కడ విశ్రాంతి జీవితానికి ఏలూరుని అభివృద్ధి చేసుకుంటున్నారు. అయితే సహజంగా ఏంటంటే ఇవాళ ఇరిగేషన్ రంగం గురించి చూస్తే ఒకసారి నా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు డాక్టర్ విశ్వేశ్వరయ్య గురించి చెప్పుకుంటాం, అంతపురం సరార్థ డాక్టర్ గురించి చెప్పుకుంటాం, మన కాలంలో డాక్టర్ కేఎల్ గారి గురించి చెప్పుకుంటాం, జే నరసింహ గారి గురించి చెప్పుకుంటాం. ఇలా ఇరిగేషన్ రంగంలో తెలుగు వాళ్ళు కూడా అత్యంత ప్రతిభావంతులు ఉన్నారు. అనేక ఆనకట్టలను రూపొందించి ఈ తెలుగు సస్యశ్యామం చేసిన మహానుభావులు. అయితే రాను రాను ఏంటంటే ఇరిగేషన్ రంగంలో పరిజ్ఞానం తక్కువైపోయింది. అక్కడ కూడా రాజకీయాలే ఎక్కువైపోయింది. ఏదైనా మాబోటుడు ఇక్కడ ఏదో కట్టడం అంటే దానికి శాస్త్రీయమైన కట్టచ్చా కట్టకూడదా అన్నది ఉండదు. ఎమ్మెల్యేగా చెప్పారని కట్టేద్దాం, అది ఉపయోగపడతాం. ఆ రోజుల్లోకి వచ్చేసాం. కానీ ఆ రోజుల్లో కాకుండా ఒక చిన్న ఉద్యోగ ఇరిగేషన్ రంగాలు ప్రవేశించిన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి మా మావయ్య హరిశ్చంద్రరావు గారిని చెప్పి కట్టారు. అంతేకాకుండా వారు నేను కృష్ణా డెల్టా ఉద్యోగం ప్రారంభించినప్పుడు కృష్ణా జిల్లాలో, ఆ తర్వాత పులిచెంతల పోలవరం ప్రాజెక్టు గురించి పోరాటం సందర్భంలో అనేక సలహాలు ఇచ్చి నడిపించారు ఆయన. అలాగే ఆయన రైతు సమస్యల మీద కూడా పామాయిల్, ఆయన పామాయిల్ వ్యవసాయం చేస్తారు. పామాయిల్ ఒకప్పుడు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది మాజీ రెవెన్యూ మంత్రి నర్సారెడ్డి గారు చెప్తాను అందరినీ తీసుకుని పామాయిల్ సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తానికి ఎక్కడ చేయాలన్నప్పుడు దానికి మా మావయ్య అలా నాంది పలికారు. అట్లా ఏ సమస్య వచ్చినా సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి, దాన్ని ఏ విధంగా మనం సహాయపడాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి అసలు ఆయన సేవా కార్యక్రమాలు చాలా చెప్పారు. ఇక్కడ నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఆయన చెప్పుదానాలు ఎక్కువ. అలాగే వేదికను అలంకరించి మన ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన మండలి సుప్రసాద్ గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జి రెడ్డప్పనాయుడు గారు, నారా శేషు గారు, అలాగే ఎంఆర్టీ బలరాం గారు, అలాగే మానవత నాగేశ్వరరావు గారు, అలాగే మిగతా వేదిక నుంచి పెద్దలందరికీ కూడా అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన సీనియర్ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మరి సేవ అనేది అనంతం, దానికి ఆకాశమే హద్దు. అలాగే విష్ణువర్ధన్ రావు గారు చేసిన సేవలో అనేక చెప్పారు. అందులో మరి ఆయన ఇంటిని కూడా పోస్ట్ ఆఫీస్కి ఇచ్చారని చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఏదైతే ఇందాక మన పీడీ గారు అలా కూర్చొని ఉన్నారు, ఆయనలో ఫీలింగ్స్ కూడా లేవని చెప్పి, ఆయన ఈ సేవ చేసి ఆయన ఆత్మసంతృప్తి పంతులలో ఉన్న ఆనందం
ఇంకెవరిలో కూడా ఉండదు. ఆనందాన్ని ఆయన పొందుతున్నారు. తప్పనిసరిగా సేవ చేసే వాళ్ళకే ఆత్మ సంతృప్తి ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సేవ అనేది ఒక పార్టీ చేయవలసిన ఆవశ్యకత ఈ రోజున సమాజంలో అలవర్చుకునే విధానాన్ని మనం నేర్పాలి. అందుకనే దాన్ని మీడియా ద్వారా వెళ్ళాలి. ఈ రోజున 10 మందికి మంచి నీళ్ళు ఇస్తే మీడియా ద్వారా సాయం చేసామనేది రాదు. అదే మంటలు చేస్తే 10,000 మంది చూసే పరిస్థితి ఉంది. దాన్ని మార్చి సమాజ మార్పు కోసం సేవా గుణాన్ని అలవాటు చేయాలి అని అంటే ప్రతి ఒక్కరికి తెలియవచ్చిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. ఈ రోజున మండలి వెంకటకృష్ణారావు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఈ రోజున స్మరించుకుంటున్నాం. ఆ రోజున ఏదైతే దివిసీమ మరి ఉప్పుని వచ్చినప్పుడు మరి అప్పుడు ఆయన చేసినది ఇవాటికి కూడా అందరూ గుర్తుంపు పెట్టేటట్టుగా చేసుకుంటారు. అలాగే వాళ్ళ నాన్నగారి గురించి కానీ మా తాతగారి గురించి కానీ వాళ్ళు చెబుతున్నారు అని అంటే అది ఒక చరిత్ర. స్మరించుకోవడం, ఏదైతే కార్యక్రమాలు సేవ అనేది అనేక విధాలుగా చేస్తారు, అది మనసుల్లో చిరస్థాయిగా మిగిలిపోయినప్పుడు ఆ ఆత్మసంతృప్తించిన జీవితం ఇంకోటి ఉండదు. తప్పనిసరిగా మా తాతయ్య గారు ఏదైతే నేను జీవిత చరిత్ర చదువుతుంటానో ఒక్కోసారి నా ఊళ్ళే పులకరిస్తుంటది. అలాగే బుద్ధప్రసాద్ గారు అని అంటున్నారు, తండ్రిని తాతని అన్నయ్యని ఇచ్చిన పేరు సంపాదించాలనే ఉద్దేశంతో. నేను కూడా రాజకీయాలకి ఆశతో రాలేదు, ఒక ఆశయంతో వచ్చాను. తప్పనిసరిగా చరిత్ర అనేది రాయాలి, రాయిసి ఉండాలి అనే ఉద్దేశంతో. ఈ రోజున భగవాన్ రాజు గారు అన్నారు బుజ్జి గారి గురించి, ఆ రోజున 5 లక్షలు కాదు 10 లక్షలు ఇప్పించారు ఈ హాలు కడతానికి ఇదని చెప్పి. ఇవన్నీ పేరు చిరస్థాయిగా మిగిలిపోయేటట్టుగా ఉండేదే ఆత్మసంతృప్తి. తప్పనిసరిగా అటువంటి పనులు చేయడానికి అనేదే నేను కూడా ప్రతి ఏదైతే సేవా కార్యక్రమం ఈ రోజున ఏలూరులో నేను ఎమ్మెల్యే అయ్యాక జరిగిందో ప్రతి కార్యక్రమానికి ఒక స్ఫూర్తిగా వస్తూ తప్పనిసరిగా నాకు ఏ పని ఉన్నా సరే ముందు డేట్ ప్రకారం ఆ రోజున ఏ కార్యక్రమం పెట్టుకోకుండా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరిని స్ఫూర్తి నింపాలనేది నా యావలో నా మనస్సాక్షిగా నేనేదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నానో ఏలూరు ప్రజానీకానికి కూడా ఆ సేవా గుణం ఆత్మర్చాలన్న ఉద్దేశంతో ప్రతి సేవా కార్యక్రమానికి కూడా నేను ఎంతో జరుగుతుంది. మానవతాలు చేసే ప్రతి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. అలాగే మొన్న తూర్పు కాపు సంఘం వాళ్ళు విద్యాదానం గురించి ఒకటి పెడితే వాళ్ళ దానికి వెళ్ళడం జరిగింది. అలాగే నేను అయిన తర్వాత 10 సేవా కార్యక్రమాలు జరిగినాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో కూడా సేవాగుణం అలవర్చుకునే విధానాన్ని మనం ముందు చూడాలి. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు వచ్చారు పూర్వీకులు మనం చూసేవాళ్ళం. ఇదివరకు పేదరికం అనేది చాలా తక్కువగా ఉండేది. ఈ రోజున పేదరికం అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే సంపాదించిన తర్వాత దానం చేయాలంటే ఎవరికి మనసు ఒప్పదు. ఆ గుణం కలిగిన విష్ణువర్ధన్ రావు గారిని వాళ్ళు ముఖ్యంగా అభినందించవలసిన పరిస్థితి ఉంది. 10% మందికి అటువంటి అలవాటును మనం నేర్పగలిగితే సమాజంలో పేదరికం అనేది లేకుండా ఉంటది. ఆ విధమైన స్ఫూర్తిని నింపడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈ రోజున ఎవరికి ఏది అవసరం అనుకుంటారో అది గుర్తించి వాళ్ళకి అందిస్తున్నందుకు ఆయన మరొకసారి అభినందిస్తూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత బలవంతంగా నన్ను స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. మా శారీరక ఇబ్బందుల వల్ల ఒక 5 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నాను, స్టేజ్ ఎక్కడో ఉపన్యాసం చేయకూడదు. నాకు నా శారీరక ఇబ్బందులకి జ్ఞాపకం ఎక్కువ తగ్గకూడదు. అందుకే మాట్లాడుకున్న అందరం మాటలు బావు. ఆ నిర్ణయం తీసుకున్న 5 సంవత్సరాల పైనుంచి మా మిత్రులు చేశారు. ఏలూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారికి, అలాగే శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి నా మనపూర్వక అలాగే ఎన్నో పని ఒత్తిడులు ఉన్నా ఈరోజు వెంటనే అంగీకరించి ఇచ్చేసిన ఏలూరు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ గ్రామీణాభివృద్ధి సంస్థ డాక్టర్ ఆర్ విజయరాజు గారికి నా ఆత్మీయ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎంత పని ఒత్తిడి ఉన్న జిల్లా అధికారులు చూడాలి. ఓకే
సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పుట్టిన ఊర్లో ఆయన ఇంటిని కూడా ఒక పోస్ట్ ఆఫీస్కి మరి దానం చేసి ఈ రోజున పేద విద్యార్థులకి మరి 22 సైకిళ్ళు ఒక ప్రతి కుట్టు మిషన్లో ఇవ్వటం అనేది చాలా స్ఫూర్తిదాయకం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా సేవాగుణం ఉండాలి. సేవాగుణం అనేది మనిషి జీవితంలో ఒక పార్ట్ అవ్వాలనేది ఒక సందేశాన్ని ఆయన ద్వారా అందరికీ కూడా ఇప్పించడం జరిగింది. మరి అందరూ కూడా సంపాదిస్తారు, అందులో సేవ చేయడానికి ఖర్చు పెట్టినోడే మహనీయుడు. చరిత్రలో మిగిలిపోతారు వాళ్ళందరూ కూడా. ఇవాళ 100 ఏళ్ల చరిత్రలో కూడా మహనీయులు పేర్లు చెప్పుకుంటున్నామంటే వాళ్ళు చేసే సేవాగుణమే. అటువంటి సేవాగుణం అనేది ప్రతి ఒక్కరిలో కూడా అలవర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని ఏర్పాటు చేసినా అందులో ఒక ముఖ్య అతిథిగా నేను వెళ్ళి సమాజ స్ఫూర్తి కోసం వాళ్ళల్లో కూడా సేవాగుణం ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళు ఎంతవరకు చేయగలిగితే అంత చెయ్యాలి, వాళ్ళలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో పనిచేయాలి, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. అటువంటి విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, అలవర్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ కానీ అలాగే భగవాన్ రాజు గారికి కానీ మానవతా సంస్థలకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్పంటారు. శ్రీ చందన విష్ణువర్ధనరావు గారు ఇరిగేషన్ శాఖలో విశ్రాంత ఉద్యోగి. కానీ తన విశ్రాంత జీవితాన్ని కేవలం తన ఇంటికే పరిమితం చేసుకోకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఎంతో కొంత మనం సహాయపడాలని చెప్పిన ఒక మహోన్నతమైన లక్ష్యంతో అనేక గుప్తదానాలు చేశారు. వారి స్వగ్రామైన పల్లెవాడలో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసి ప్రజలకు అందించడం జరిగింది. ఆ గ్రామ అభివృద్ధిలో అనేక కార్యక్రమాలని వారు చేయించారు. అలాగే వారు విశ్రాంతి జీవితాన్ని ఏలూరులో గడపటం, ఏలూరులో ఉన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో సంబంధం పెట్టుకుని వారి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు వారు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రత్యేకించి విద్యా విషయకంగా పేద పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పిన సత్సంకల్పంతో ఈ రోజున పేద విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేయటం, అలాగే మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేయటం ఈ రోజున కార్యక్రమం ఇక్కడ జరగటం, దానిలో పాల్గొనే అవకాశం కలగటం నాకు ఆనందదాయకంగా ఉంది. ఇంత పూర్వం కూడా ఇక్కడ డిగ్రీ కళాశాలలో వారు బెంచీలు అవి కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే పేదవాళ్ళు విద్య విషయకంగా వాళ్ళు పురోగమించినప్పుడే వాళ్ళకి సామాజికంగా వాళ్ళకు గుర్తింపు లభిస్తుంది, వాళ్ళ కుటుంబాలకు ఒక ఆర్థిక స్థోమత లభిస్తుంది, వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది. అంచేత విద్యా విషయకంగా ప్రోత్సహించాలని చెప్పిన ఆలోచనతో విష్ణువర్ధనరావు గారు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అనేక సమయాల్లో ప్రత్యేకించి కరోనా సమయంలో కూడా వారు సేవలు అందించడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ఉద్యోగిగా ఒక పరిపూర్ణమైన శాస్త్ర విజ్ఞానంతో పనిచేసిన వ్యక్తి విష్ణువర్ధనరావు గారు. ఎందుకంటే వాళ్ళ ఇరిగేషన్ రంగం కూడా కొంచెం అతలాకుతలైన పరిస్థితి మనకు తెలుసు. అలాంటి సమయంలో ఏదైనా ఒక నిర్మాణం జరిగితే వారి హయాంలో ఏ నిర్మాణం జరిగినా ఆ నిర్మాణం పటిష్టంగా 10 కాలాల పాటు రైతుకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి నిర్మాణం చేయించిన వ్యక్తి విష్ణువర్ధనరావు గారు. అంతేకాని గతంలో కృష్ణా డెల్టా ఉద్యమం జరిగినప్పుడు కృష్ణా డెల్టా సంబంధించిన సమాచారం ఇవ్వటం కానివ్వండి, అలాగే పులిచెంతల పోలవరం ప్రాజెక్టుల ఆవశ్యకత గురించి కానివ్వండి, దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతా కూడా మాకు అందించిన వారు విష్ణువర్ధనరావు గారు. ఆ తర్వాత ఆయన పామాయిల్ రైతు కూడా. పామాయిల్కి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులందరినీ కూడా సమీకరించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా ప్రభుత్వాన్ని ఒప్పించే దాంట్లో కూడా ప్రధానమైన పాత్ర నిర్వర్తించారు. నిజంగా ఇది విశ్రాంతి ఉద్యోగులు చేయవలసిన విశ్రాంతి ఉద్యోగులందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత విష్ణువర్ధనరావు గారు అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే కేవలం వాళ్ళకి పదవి విరమణ చేసిన తర్వాత ఇంటికే పరిమితం అవ్వకుండా తమ చేతనైన సహాయం సమాజానికి చేయాలని చెప్పి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో ఆయన జీవితాన్ని గడపడం చాలా ఆనందదాయకమైన విషయం. వారు ఈ రోజున ఏలూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు మరింత ఆనందదాయకంగా. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు
దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.